రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు జనం జేజేలు పలికారు. 2.5 ఏళ్ల ప్రభుత్వ పాలనపై సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సర్వే చేసింది. ఈ సర్వేలో మెజారిటీ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీకి ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు 109 స్థానాలు వస్తాయని సర్వేలో తేల్చింది. ప్రతిపక్షమై పార్టీలైన కాంగ్రెస్ కు 2, బీజేపీకి 1, టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎంకు 7 సీట్లొచ్చే అవకాశాలున్నాయని ఫలితం వచ్చింది. టీడీపీ, సిపిఐ, సిపిఎం, వైసీపీ లాంటి పార్టీలకు 1 సీటు కూడా వచ్చే అవకాశాలే లేవని ఈ సర్వేలో తేలింది. ముఖ్యంగా సర్వేలో తేలిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని 77.89% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటును 77.93% మంది సమర్థించారు. తక్షణం ఎన్నికలొచ్చినా 67.88% ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటామన్నారు. ప్రభుత్వ పాలన తీరు బాగుందని 77.64% మంది, సంక్షేమ పథకాలు అమలు బాగుందని 58.54% మంది, అలాగే ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగానే ఉందని 64.25% మంది ప్రజలు సర్వేలో చెప్పారు. ఓవరాల్ గా చూస్తే 70% పైగానే ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి డిస్టింక్షన్ మార్కులేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని వర్గాల నుంచి ప్రభుత్వ పనితీరుపై సెంటర్ ఫర్ సెఫాలజీ సంస్థ అభిప్రాయాలు సేకరించింది. మొత్తం 41,310 మంది సర్వేకు స్పందించారు. ప్రజల నుంచి సూటిగా స్పష్టంగా సమాధానాలు రాబట్టేలా ప్రశ్నలు రూపొందించారు. పురుషులు, స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించారు. ఇక యువకులు, మహిళలకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పనితీరును అంచనా వేశారు. సంక్షేమ పథకాలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపైనే ప్రధానంగా ప్రజల అభిప్రాయాలు సేకరించారు. మొత్తం 108 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తి చెందినట్లుగా ఈ సర్వేలో జనం స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనకు జనం జేజేలు పలికారు. 2.5 ఏళ్ల ప్రభుత్వ పాలనపై సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సర్వే చేసింది. ఈ సర్వేలో మెజారిటీ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ఇప్పటికిప్పుడు గనక అసెంబ్లీకి ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ కు 109 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ కు 2, బీజేపీకి 1, టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎంకు 7 సీట్లొచ్చే అవకాశాలున్నాయని ఫలితం వచ్చింది. ఇక టీడీపీ, సిపిఐ, సిపిఎం, వైసీపీ లాంటి పార్టీలకు గనక చూస్తే 1 సీటు కూడా వచ్చే అవకాశాలే లేవని ఈ సర్వేలో తేలింది.